అత్యంత ప్రమాదకరంగా మారిన సామర్లకోట కాకినాడ ప్రధాన రహదారి. దీనిని పట్టించుకునే నాదుడే లేదంటున్న జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ. జిల్లాకు హెడ్ క్వార్టర్ అయినటువంటి కాకినాడకు సామర్లకోట నుండి బయలుదేరి వెళ్ళాలి అంటే ప్రాణాలను అరిచేతిలో పట్టుకొని వెళ్ళాలని, ఈ విషయంపై నాయకులు కానీ అధికారులు కానీ మంత్రులు కానీ పట్టించుకోవడం లేదని, ఈ విషయంపై సత్వరం స్పందించి తమకు ఓటేసి నెగ్గించిన ప్రజల ప్రాణాలను కాపాడాలని నూతలపాటి అప్పలకొండ మీడియా ముఖంగా అధికారులకు నాయకులకు తెలియజేశారు. వర్షం పడేటప్పుడు ఇవి నూతుల గోతుల, ప్రాణం గాలిలో కలిసిపోవడానికి సామర్లకోట నుండి కాకినాడ వెళ్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు. సీఎం పర్యటనలో ప్రతిరోజు జిల్లా కలెక్టర్ ఈ మార్గాన వెళ్ళినప్పుడు ఆమెకు ఈ యొక్క రహదారి దుస్థితి కనబడలేదా అని, ప్రజలు ప్రాణాలతో అధికారులు నాయకులు ఆటలు ఆడుకుంటున్నారని అప్పలకొండ అన్నారు. స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దామన్న కాకినాడకు వెళ్ళాలి అంటే స్మార్ట్గా ఉన్నటువంటి గోతులను దాటుకొని వెళ్ళాలని ప్రయాణికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలం దాటిపోతున్న రోడ్డు పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది. ప్రజలకు ఏమైతే మాకేంటి అన్న రీతిలో నాయకులు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎన్ని వార్తా కథనాలు వచ్చినా స్పందించని అధికారులు నాయకులు నెగ్గడానికి ఓట్లు, జీతం రూపంలో ప్రజలపై ట్యాక్సులు మాత్రం వేయడంలో వీరు శరవేగంగా పనిచేస్తున్నారు. కానీ ప్రజల సమస్యలు అనేసరికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మానవ హక్కుల పరిరక్షణ సంఘం సెక్రటరీ కుంచే నాని పాల్గొన్నారు. నా పేరు నూతలపాటి అప్పలకొండ, జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు, కాకినాడ జిల్లా. ఈ కాకినాడ సామర్లకోట వెళ్ళే రహదారి చాలా అద్దారంగా ఉంది. అవి నూతుల గోతుల అన్న పరిస్థితిలో రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఉండటం వలన జిల్లాకి హెడ్ క్వార్టర్ అయిన కాకినాడ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలన్నా, మంత్రి గారి దగ్గరికి వెళ్ళాలన్నా, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాలన్నా, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలన్నా జిల్లాకు మెయిన్ రోడ్డు అయిన కాకినాడ రోడ్డు అద్దాన స్థితిలో ఉండటం వలన ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయండి. దాన్ని మంత్రులు కానీ అధికారులు కానీ లేక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం బాధాకర విషయం. ఇప్పటికైనా మన జిల్లాలో ఉన్న ఆర్ఎండ్బి మంత్రి గారు ఈ రోడ్డును పట్టించుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలంటే రోడ్డు గుంతలో గోతులు పూడ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలి. లేకపోతే ఆ ప్రాణాల గాల్లో కలిసిపోవడం అది ప్రభుత్వమే అది బాధ్యత వహించవలసి ఉంటుందని నేను మానవ హక్కుల సంఘం తరపున తెలియజేసుకుంటున్నాను. ఎందుచేతంటే ఆ గోతులు అనుకుంటూ లేదు, నూతుల్లా కనపడుతున్నాయి. వర్షం వస్తే గొయ్య నుయ్య కనపడుతూ లేదు. వాళ్ళతో ఆ ఫ్యామిలీతో వెళ్ళి కూడా పడిపోతున్నారు. రెండోది గర్భిణీ స్త్రీలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆ ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళే పురుడు వచ్చే పరిస్థితి వచ్చేస్తుంది.
అంత ప్రమాదంగా ఉంది. ఎందుచేత మరి అధికారులు పట్టించుకుంటూ లేదు? అధికారుల లోపమా, ప్రజాప్రతినిధుల లోపమా, ఎవరి లోపమో తెలియదు, కానీ ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి ఆ రోడ్డు పనికొస్తుందని తెలియజేసుకుంటున్నాను. వెంటనే అధికారులు కలెక్టర్ గారు చర్య తీసుకుని, కలెక్టర్ గారు రోజమ్మా నువ్వు రోజు ఆ రోడ్డు నడుపుతున్నావు తల్లి, ఆ రోడ్డుని బాగు చేయించి చర్య తీసుకోవాలని మానవ హక్కుల సంఘం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను, వేడుకుంటున్నాను తల్లి.